ఏదైనా గబ్బర కొట్టినా ఏదైనా ఆయన గబ్బర గుడిపాడులో మటుకు ఇక్కడ దెందులూరు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? అవి ఇవ్వడం తప్పు అని అనుకుంటున్నారు. పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. వయసు ఆయన కాలు చేయబడిపోయింది. వస్తే బాగా ఇదవుద్దని మాకు. నేను పచ్చి కాంగ్రెస్. ఓకే, ఏ జాబ్ అన్నా లేని వాళ్ళకి కూడా ఆయనే చూసుకుంటారు కాబట్టి మాకు ఆయనే కావాలి. బ్రదర్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతానన్నా. అంటే ఇప్పుడు జగన్ ఉన్న కాడ నుంచి మాకు జాబులు లేవన్నా. నేను ఐటీ చేశాను, నాకు జాబ్ ఏం లేదు. చాలా సార్లు ట్రై చేశాను కానీ జాబ్ రావట్లా. అంతే, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. పథకాలు పెట్టాడు ఎందుకన్నా బొక్కే. ఓ పక్కన అమ్మఒడి అన్ని పథకాలు ఇస్తున్నాడు, అందరి దగ్గర లాగేస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ రైతులు ఉన్నారన్న, ఇప్పుడు చాలా మంది చాలా నష్టపోయారా. ఇప్పుడు ఆ రైతు భరోసా ఉన్నారు, వాళ్ళకి కూడా బొక్కే కదా. ఎందుకు పథకాలు మాకు వేస్టే. మాకు జగన్ అయితే వద్దన్న, చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు పనులు. ఏ జాబ్ అన్నా లేని వాళ్ళకి కూడా ఆయనే చూసుకుంటారు కాబట్టి మాకు ఆయనే కావాలి. జాబ్ కావాలంటే బాబు రావాలి అంతే అన్న. నా చెప్పండి, రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ గారు అవుతారు అనుకుంటున్నాను. జగన్ గారు. అవునండి. ఎందుకని మళ్ళీ జగన్ గారు? ఆయన ఇచ్చే పథకాలను పెట్టండి. కేవలం పథకాలు మాత్రం ఇస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదని. అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అన్న, స్కూళ్ళకి అభివృద్ధి బాగానే జరుగుతుంది. అంటే రహదారులు బాగాలేదు అంటున్నారు. రహదారులు అన్నీ వేస్తాడు, అన్ని సెలక్షన్ అన్నీ చేస్తున్నారు. ఎక్కడో గుట్టలు పడ్డాయి, చిన్న చిన్న రోడ్లు మిగిలిన. అంటే సంక్షేమ పథకాల వల్ల ప్రజలపై భారం పడుతుందని అంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల భారం పడుతుంది. అంటే నిత్యావసర ధరలు పెంచేస్తున్నారు, కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిత్యావసర సరుకులు అన్ని రాష్ట్రాల్లో పెరిగా ఉన్నాయి కదా, ఒకటి జగన్ గారు ఒక్కడే పెంచలేదు కదా. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అనేది కూడా కేంద్రం పెంచాయి. నిత్యావసర సరుకుల ధరలు అనేవి అన్ని రాష్ట్రాల్లో మన మీద ఎక్కువే ఉన్నాయి, ఆంధ్ర కన్నా. అంటే రాబోయే 2024 ఎన్నికల్లో మరలా జగన్ గారు సీఎం అవుతాడని మా అభిప్రాయం. ఇక్కడ దెందులూరు నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందండి? బాగానే ఉందండి, అబ్బాయి చౌదరి గారు బాగానే చేస్తున్నారు. ఈసారి మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుందంటారా? ఉంటుందని అనుకుంటున్నాను. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్. జగన్ పర్లా ఏంటంటే అందరికీ బాగానే చేస్తున్నాడు. అయితే ఆయన అన్న పథకాలు కూడా ఇచ్చాడు కాబట్టి అవి ఇవ్వడం తప్పు అని అనుకుంటున్నారు. అయినా కానీ ఏమన్నా 4-5 సీట్లు తగ్గినా కానీ జగనే వస్తుంది. చెప్పండి, రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, సీఎం అవ్వాలి. చంద్రబాబు ఇప్పుడు మామూలుగా అబ్బాయి చౌదరు మామూలుగా ఏ గుడిపాడు మండలం పెరపడము సొసైటీ చెరువు గురించి ఏ మాటలు రావట్లా. మా గుడిపాడు ఎప్పటికైనా చింతలేని పాపవరం వచ్చి మాట్లాడి మామూలుగా దీంతో నాది బాధ్యత అన్నాడు. ఏం మండలం ప్రెసిడెంట్ గారు రోడ్లు వేపించాడు, అవన్నీ అబ్బాయి చౌదరి ఏం ఇవ్వట్లేదు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఈసారి చింతలేని పాపవరం కంపల్సరీ. కంపు చింతలేని పవర్ గ్యారంటీ. 100 ఏదైనా గబ్బర కొట్టినా ఏదైనా ఆయన గబ్బర గుడిపాడులో మటుకు అయిందే. చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? సీఎం జగన్ గారు అవుతాడు. ఎవరు దళారుధనం లేకుండా ఏమి లేకుండా బట్ట నొక్కుతున్నాడు. ఎమ్మెల్యే చేతికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఎవరికాళ్ళు అకౌంట్లో పడుతున్నాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు. ఇట్లాంటిలో రైతులను కొంచెం ఆదుకుంటే కొంచెం తడిసిని మొక్కలు పోయినాయి, వాళ్ళ కాడ ఆడుకుని శుభ్రంగా మళ్ళీ జగన్ గారే వస్తాడు. అంటే ఈ ప్రాంతంలో పంట పొలాలు దెబ్బతిన్న రైతులను ఎవరు పట్టించుకోవట్లేదని అంటున్నారు. పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. వచ్చి అటు గుంటూరు సైడ్ అంటున్నారు కానీ ఇక్కడ నీళ్ళలో మునిగిపోయిన కుప్పలు తిరగదీశారు. అట్లాగే ఉండే ఇటు అబ్బాయి చౌదరి గారు అంటే ఆయన మొత్తం లాగా ఏరియాలు చూసుకోవాలి కాబట్టి ఆయనకి సాధ్యపడి అవ్వట్లేదు. మొత్తం అటు తిరుగుకుంటే ఎప్పుడుకో వస్తాడు ఆయన. మొత్తం చేస్తున్నాడు, ఆయన కాడ బాగానే చేస్తున్నాడు కానీ ఇవన్నీ చూసుకోవాలి. మరి ఆయన ఏమన్నా ఆయన చేతకు ఇంకోళ్ళని అప్పచెప్తే దాన్ని బట్టి ఆయనకి వెళ్తే ఏమైతే తొందరగా పనులు పూర్తవుతాయి. సీఎం మరిగా జగన్ గారి దళారుతనం లేదు, మోసం లేదు, ప్రతి ఒక్కడికి సంక్షేమ పథకం ఇంటికి వస్తుంది. బాబాయ్ చెప్పండి, రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కానీ మా బొడ్డు పెన్షన్ కూడా ఎత్తలేదయ్యా. పెన్షన్ రావట్లేదా? రావట్లా. అంటే వయసు సరిపోలేదేమో. వయసు ఆయన కాలు చేయబడిపోయింది. 2 తరాలు పెద్ద హాస్పిటల్లో 60 రోజులు కోమలోకి వెళ్ళిపోయా. 4 నెలల క్రితం అవుతాడు, 2 సంవత్సరాల క్రితం అవుతాడు వెళ్ళి, ఇప్పుడు ఒకసారి వెళ్ళా. అంటే మీరు దరఖాస్తు చేసుకున్నారా? దాన్ని ఉండే షాపులకి సర్టిఫికెట్ కాగితాలు కూడా ఉన్నాయి, దాటగారు వచ్చినాయి. ఈ వాడుగా పెన్షన్ లేదు. మరి అది అంటే మీరు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారిని ఏ ఊని కలిసి సర్పంచ్ అంతా అది ముదుళ్ళే. అమ్మా షేర్ చేయం పండి మాకుండి.
అమ్మ ఇప్పుడు మీ వాలంటీర్ ద్వారా వాలంటీర్లు వాళ్ళు పట్టించుకోవట్లేదు బాబు. వాలంటీర్లు పట్టించుకోవడం వాలంటీర్లు అంటే మరీ వ్యవస్థ నాశనంగానే ఉంది. బియ్యం ముక్కల పట్ల బియ్యం ముసలోడికి అవి బియ్యం కాడే బాబు పెన్షన్ రాట్లా. ఇవాళ 4 ఎకరాలు పొలం తిరిగిపిచ్చేస్తున్నా, మీరు వస్తే చూపిస్తా చేను రండి, రోడ్డు పక్కనే కాలు దిగి మళ్ళీ పెట్టే పని లేదు. ఇక ఇక్కడే దగ్గరలోనే పొన విత్తనాలు పోయినాయి, 2 తడాలు తిరిగేసాం, 3వ తర తిరిగేయాలి. ఇంతలో నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్లు పోవాలా, నీళ్లు పోసే అవకాశం లేదు. స్థానిక అధికారులు ఎవరన్నా రాలేదా? ఎవరు రాలేదు. ఎవరు ఫోటోలు తీసి మేము ఎత్తామన్న వాళ్ళు ఎవరు రాలేదయ్యా. పట్టించుకోవాలా పైవాడు బాగా సుఖమైంది, కింద వాళ్ళు చూసి చెప్పాలి ఆయనకి. బాబాయ్ చెప్పండి, రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నామండి. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అంత గట్టిగా అంటే ఇచ్చే పథకాలు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అవునండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తానన్నాడు, 3 సంవత్సరాలు వేసాడు. దాంట్లో ఫస్ట్ సంవత్సరం ఏమో 1000 రూపాయలు తగ్గించారు, 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 2000 తగ్గించారు. తర్వాత 3వ సంవత్సరం వచ్చేటప్పటికి సాయంత్రం ఎగ్గొట్టేసాడండి తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా. దానివల్ల మాకు చంద్రబాబు నాయుడు ఫ్యూచర్లో పిల్లలు చదువుకునే పిల్లలకి వస్తే బాగా ఇదవుద్దని మాకు గ్యారంటీ, బాగా ఇదవుద్దని అభివృద్ధి చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఒకటిదే, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు, అందరికీ ఎవరికి ఇస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు రోడ్డు మీద వాటలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3.5 ఎకరాలు పొలం ఉంది అంటున్నారు. సంక్షేమ పథకాలు 18,000 ఇచ్చేటప్పుడు ఆ 18,000 వేయి వాళ్ళకి ఎక్కడ 3 ఎకరాలరా, 3 ఎకరాలు ప్రభుత్వాన్ని తీసుకోమని ఆ రకం ఏమంటున్నారు, దానికి సమాధానం లేదు. అదండి సంక్షేమ పథకం ఎట్ట వస్తుంది, ఇంటికి రావట్లా. అదండి కొంతమందికి, మిగతా వాళ్ళకి రావట్లా. అదండి అందువల్ల మేము చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను పచ్చి కాంగ్రెస్. ఓకే, గెలిచినా గెలవపోయినా దానికి తప్ప నేను 2 నెలలు ఓటేను. ఇందిరాగాంధీ కాంగ్రెస్ లేదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్? పాత కాంగ్రెస్ అది, పాత కాంగ్రెస్. ఇందిరాగాంధీ కాంగ్రెస్, కొత్తది కాదు. కొత్తది వాళ్ళకి ఓటేను నేను. ఏంటి అయితే ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ ఏదో కొన్ని పనులు, ముఖ్యమైన పనులు చేస్తున్నాడు. మరి కొంత బడ్జెట్ అందట్లేదు. ఏంటి లాస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు. దాన్ని బట్టి అయ్యో చిన్న చిన్న పథకాలేని ఇస్తున్నాడు కదా. అంటే మొన్న తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అక్కడ మరి కేసీఆర్ని ఓడిపోట కారణం. అవి కేసీఆర్ గురించి వద్దు కానీ ఇప్పుడు గెలిచేది ఎవరు తెలుసా? ప్రశ్న ఎదురు లేకుండా గెలిచేది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నా మనసులో నా ఇష్టం అది. నీకు అర్థమైందా? ఏ చేస్తే లేకపోలేదు, గెలుపు బట్టి చంద్రబాబు నాయుడు, దానికి ఎదురులేదు అంతే. అంటే గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందంటారు? ఈ జగన్ మీద వచ్చే వ్యతిరేకం, జగన్ చేసిన తప్పేది. కుర్రాడు అనుభవం లేక అనుభవస్తులను పక్క పెట్టాడు, కొరతనగా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇది పేక మీదకి ఇక్కడ తెచ్చుకున్నాడు.